దేవుడు చెప్తున్నాడు ఏంటిదంటే, నీ జీవితంలో ఉన్న లేదా ఇప్పటి వరకు నువ్వు దేని చేతైతే నువ్వు బాధపడుతున్నావు, నీ జీవితంలో ఉన్న నీ బాధలనన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో తొలగించి నిన్ను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఈరోజు నువ్వు ఇప్పటి వరకు అనేకమైన రోజుల నుండి నువ్వు బాధపడుతున్నావు. నీ మనసులో బాధ ఉంది, నీ హృదయంలో లేదా అనేకమైన వేదనలతో లేదా నువ్వు వేధింపబడుతున్నావు. నా జీవితంలో దేవుని కార్యము ఇప్పటి వరకు జరగలేదని లేదా నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు బాధపడుతున్నావు, దేవుడు అంటున్నాడు నీ జీవితంలో నేను గొప్ప కార్యాలు చేయబోతున్నానని. హల్లెలూయా. దేవుడు లేదా నీ జీవితాన్ని లేదా ఈ రోజు నుండి మార్చాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ఈరోజు నువ్వు ఒకవేళ లేదా ఈ వర్తమానము వింటున్నప్పుడు, ఈ మాటలు నువ్వు వింటున్నప్పుడు నీ జీవితంలో యేసుక్రీస్తు నామంలో అద్భుతాలు జరగబోతున్నాయి. నువ్వు క్యాన్సర్ చేతిలో బాధపడుతున్నావా? దేవుడు అంటున్నాడు నీ క్యాన్సర్ని యేసుక్రీస్తు నామంలో నేను ఈరోజు బాగా చేయబోతున్నాను. నువ్వు లేదా టీబీ రోగము చేత బాధపడుతున్నావా? నువ్వు ఎయిడ్స్ రోగం చేత బాధపడుతున్నావా? నువ్వు అనేకమైన రోగాల నుండి లేదా నువ్వు ఇప్పటి వరకు నువ్వు బాధపడితే యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నీ జీవితంలో ఉన్న, నీ శరీరంలో ఉన్న ప్రతి రోగము వెళ్ళిపోతుంది. నువ్వు స్వస్థత పొందుకోబోతున్నావు. దేవుడు అంట. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు నీ జీవితంలో లేదా దేవుని కార్యాలు జరగాలని. మోకాళ్ళ నొప్పులతో నువ్వు బాధపడుతున్నాను, ఈ మోకాళ్ళ నొప్పులు దేవుడు స్వస్థపరచబోతున్నాడు. నువ్వు నడుము నొప్పితో బాధపడుతున్నావు, నడుము నొప్పిని యేసుక్రీస్తు నామంలో లేదా దేవుడు నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. దేవుడు అంటున్నాడు నేను నీ జీవితంలో నేను గొప్ప కార్యాలు చెయ్యబోతున్నాను. నువ్వు వివాహము కాకుండా లేదా అనేకమైన రోజుల నుండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవుని దగ్గర. నీకు నీ జీవితంలో అనేకమైన సంబంధాలు వచ్చినవి, మళ్ళీ లేదా అవి వెళ్ళిపోతున్నాయి, వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఎన్ని సంబంధాలు నా జీవితంలోకి వస్తున్నవి, కానీ లేదా వివాహము జరుగుతలేదని లేదా నువ్వు ఇప్పటి వరకు లేదా నువ్వు బాధపడుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు నీ వివాహ జీవితాన్ని నేను యేసుక్రీస్తు నామంలో ఆశీర్వదించబోతున్నాను. యేసుక్రీస్తు నామంలో నేను ఆశీర్వదించబోతున్నాను. నీ జీవితంలో దేవుని కార్యాలు జరగాలని లేదా నువ్వు అనేకమైన రోజుల నుండి ఆశించావు. దేవుని మందిరానికి వస్తున్నావు, నువ్వు లేదా దేవుని దగ్గర ప్రార్థిస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, కానీ ఇప్పటి వరకు లేదా నీ ప్రార్థనకు జవాబు రాలేదని లేదా నువ్వు చాలా సందర్భంలో నిరాశ చెంది బాధపడుతూ నువ్వు లోన దుఃఖపడుతున్నావు. కానీ యేసుక్రీస్తు నామంలో నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతము చేయబోతున్నాడు. గొప్ప అద్భుతము. నీకు సంతానము లేక నువ్వు బాధపడుతున్నావా? నీకు లేదా గర్భఫలము కలగబోతుంది. హల్లెలూయా. దేవుని మాటలు మనం లేదా చూసినట్టయితే మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనంలో దేవుని మాట చెప్తున్న ప్రకారంగా దేవుని మాట ఈ విధంగా సెలవిస్తుంది. ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. నేను జనములకు అద్భుతములు కనపరచెదను. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఏంటిదంటే తన బిడ్డల జీవితంలో దేవుడు అద్భుతములు చూయించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఐగుప్తు దేశంలో నుండి లేదా నువ్వు వస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులందరికీ కూడా దేవుడు అంట అద్భుతాలు చూయించాడంట. ఇశ్రాయేలీయులందరికీ కూడా లేదా ఐగుప్తులో నుండి వాళ్ళకి వస్తున్నప్పుడు దేవుడు అనేకమైన అద్భుతాలు వారి జీవితంలో చూయించాడు. వాళ్ళందరూ కూడా దేవుని అద్భుతాలు చూశారు. కానీ దేవుడు అక్కడికే ఆగిపోలేడు. ఈ రోజు కూడా దేవుడు అంటున్నాడు నేను నీ జీవితంలో నీ కుటుంబంలో గొప్ప అద్భుతాలు చూయించబోతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము మనము 6వ వచనాన్ని ఒకసారి చూసినట్టయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు పేరు పెట్టబడుతుంది. ఇక్కడ మనము కొన్ని పేర్లని చూస్తే యేసుక్రీస్తు వారికి లేదా పేరు పెట్టబడుతుంది.
మనం ఒక్కొక్క పేరుని మరొక్కసారి చదువుకుందాము. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. మొట్టమొదటిసారి మనం చూస్తున్నాం ఏంటిదంటే ఆశ్చర్యకరుడు. దేవుడే ఆశ్చర్యకరుడు అంటే ఆ దేవుడు మన జీవితంలో అద్భుతములు చేసే దేవుడు. హల్లెలూయా. దేవుని పేరులోనే ఏంటిదంటే లేదా ఆశ్చర్యకరుడు అంటే నీ జీవితంలో దేవుడు ఏంటిది అనేకమైన అన్ని అద్భుతాలు దేవుడు చేయాలనుకుంటున్నాడు. నువ్వు ఇప్పటి వరకు లేదా దేవుని మందిరానికి సంవత్సరాలు వెళ్ళావు, నా జీవితంలో అద్భుతములు జరుగుతలేవు, నేను ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, నా కుటుంబంలో ఏది మేలు జరగలేదని నువ్వు లేదా బాధపడుతున్నావు. కానీ యేసుక్రీస్తు నామంలో నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడబోతున్నావు. నువ్వే సమస్యలైతే ఉన్నావు కదా, ఆ అప్పు సమస్యలో నుండి కూడా దేవుడు నిన్ను ఈరోజు బయటికి తీసుకురాబోతున్నాడు, విడిపించబోతున్నాడు. అప్పు నిన్ను బంధించింది, నువ్వు నీకు ఎదగలేకుండా లేదా నిన్ను బంధించి నీకు ఏ స్థలంలో ఉన్నావు అక్కడనే పెట్టేసింది. ఆ అప్పు చేత నువ్వు బాధపడుతున్నావు. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నీకు అప్పు సమస్యలో నుండి కూడా నేను నిన్ను విడిపించబోతున్నాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నీ జీవితంలో చేయబోతున్న కార్యాలు లేదా అనేకంగా ఉండేవి. దేవుడు చాలా చెయ్యాలనుకుంటున్నాడు. నువ్వు విశ్వాసముతో దేవుని దగ్గరికి రా, నమ్మకంగా నువ్వు దేవునికి లేదా ఉండు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసముతో ప్రార్థించగా నీ జీవితంలో దేవుడు ఈరోజు లేదా తన వాక్యము చెప్తున్న ప్రకారంగా అద్భుతంలో నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు దేవుని అద్భుతాలు. నువ్వు దేవుని అద్భుతాలు ఈరోజు చూడాలనుకుంటే కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ నీకు స్తోత్రములు ప్రభువా, సర్వశక్తి కలిగిన దేవా నీకే స్తోత్రములు, సర్వోన్నతమైన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా, నిత్యుడకు తండ్రి, నీతిమంతుడమైన దేవా, మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా నీకే వందనాలు, నీకు స్తోత్రములు. ప్రతి బిడ్డ జీవితంలో నువ్వు ఈరోజునైనా చెప్పిన ప్రకారంగా నీ వాక్యము నైనా నీ బిడ్డలందరికీ ప్రభా చూపించిన ప్రకారంగా అద్భుతములు చేయబోతున్నావు. నీ గొప్ప అద్భుతాలు చేసి వారి జీవితంలో వారు ఆశించిన ప్రకారంగానే ప్రభా యేసుక్రీస్తు నామంలో అద్భుతాలు జరుగునుగాక, రోగులు స్వస్థతలు పొందుకొనుగాక, దయ్యాలు యేసు నామంలో విడుదల కలుగుతూ అప్పు బాధ నుండి ప్రభా వేధింపబడుతున్న వారి యొక్క బాధలని ప్రభా తీసివేసి అయా వారి కన్నీరు తూడ్చబడుతూ ప్రభా నీ గొప్ప అద్భుతాలు ప్రభా వారి జీవితంలో నువ్వు చేయబోతున్నావని, నువ్వు అద్భుతకరుడు ప్రభా, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నువ్వు ఇప్పుడు కూడా నైనా నువ్వు చేయబోతున్నావని నీ బిడ్డలందరూ ప్రభా విశ్వసించి నీ మందిరంలోనికి వచ్చి ప్రార్థిస్తుంటుండగా వారి ప్రార్థనలన్నీ విని ప్రభా నువ్వు గొప్ప కార్యాలు చేయబోతున్నావు. సమస్తము మహిమ ఘనత ప్రభావాలు నీకే కలుగుతూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.